మనం చాలా సార్లు ఒక పని చేస్తూ ఉంటాం కానీ ఫ్రీక్వెంట్ గా చేయకపోయేసరికి మర్చిపోతూ ఉంటాం. నోట్ మెయిలర్ కూడా అట్లాంటిదే. మన నోడ్ అప్లికేషన్స్ లో నుంచి ఓటీపీస్ పంపించడానికి కావచ్చు, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి లింక్స్ ని పంపించడానికి కావచ్చు, కన్ఫర్మ్ ఈమెయిల్ పాస్వర్డ్ ని కూడా పంపించడానికి, కన్ఫర్మ్ ఈమెయిల్ లింక్ ని పంపించడానికి కావచ్చు. ఇలాగా మనకి ఎలాగా ఈమెయిల్ పంపించాలన్నా నోట్ మెయిలర్ బాగానే ఉపయోగపడుతుంది. అండ్ ఇది చాలా మినిమలిస్టిక్ కోడ్ జనరేటర్ అన్నమాట. దీనికి ఎక్కువ కోడ్ పెద్దగా అవసరం లేదు. సింపుల్ కోడ్ తోటే మనము చాలా మట్టుకు వర్క్ చేసుకోవచ్చు. సో నా అప్లికేషన్లో నేను సింపుల్గా ఈ నోడ్ మెయిలర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో దానికి నేను ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకున్నాను. ఒకవేళ ఈ ఎండ్ పాయింట్ కనుక రిక్వెస్ట్ కనుక వస్తే ఇట్ ఈస్ సపోజ్ టు సెండ్ అని ఓటీపీ అన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ జస్ట్ ఒక ఓటీపీని క్రియేట్ చేసుకున్నాను. ఆ యూఆర్ఎల్లోనే ఈమెయిల్ ఐడిని కూడా తీసుకున్నాను అనమాట. సో ఈ ఓటీపీ జనరేట్ చేసుకుని పెట్టుకున్నాను జస్ట్. తర్వాత నోట్ మెయిలర్ని కాన్ఫిగర్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. సో దీంట్లో రెండు మూడు స్టెప్స్ కొంచెం ఇంపార్టెంట్. ఒకటి సర్వీస్ జీమెయిల్ అని ఇవ్వండి. ఈమెయిల్ అని రాశాను నేను ఇంతకుముందు. అది ఆల్మోస్ట్ నాకు ఒక 4-5 అవర్స్ తినేసింది ఇది. ఎందుకు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియలేదు. పోస్ట్ వచ్చేసి smtp.gmail.com, పోర్ట్ నెంబర్ సెక్యూర్ ఫాల్స్ అని ఇచ్చేసేయండి. టిఎస్ఎల్ యూస్ చేస్తే మన దగ్గర ఒకవేళ ఏమన్నా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అవి ఉంటే వాటిని మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దానికి కూడా ఏంటి స్టెప్స్ అనేవి నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియోలో పెడతానులేండి. దెన్ ఇక్కడ ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. ఇంతకు ముందు నేను వాడినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ సరిపోయేది. చాలా ఓల్డ్, నాకు కూడా గుర్తులేదు ఇంతకు ముందు ఎట్లా చేశాను. పాస్కీ క్రియేట్ చేసినట్టయితే గుర్తులేదు నాకు. బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్. యూజర్ నేమ్ మన ఈమెయిల్ ఐడి ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ పాస్కీ, నా పాస్కీని నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏం లేదు, ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో ఈమెయిల్ పాస్ అని ఇలాగ ఒకటి ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ఒక చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను నేను. నా పాస్కి ఇచ్చేటప్పుడు ఇక్కడ హైఫన్ పెట్టాను ఒకసారి. తర్వాత డిఫాల్ట్గా గూగుల్ ఇచ్చిన పాస్కీని కాపీ చేసుకుని పేస్ట్ చేసినప్పుడు కూడా నాకు మధ్యలో బాక్సెస్ లాగా వచ్చినాయి. అది అలాగే ఉంటే బెటర్ ఏమో అనుకున్నాను. తర్వాత హైఫన్ పెట్టి చూశాను, స్పేస్ మాత్రం పెట్టి చూడలేదు. దానివల్ల ఒక గంట వేస్ట్ అయింది. ఎనీవేస్, దట్స్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఈ పాస్ కీని క్రియేట్ చేయడానికి మాత్రం నాకు 2 hours పట్టి. ఐ హ్యాడ్ టు అడ్మిట్ దట్. ఈ పాస్ కీ మాత్రం నాకు అంత ఈజీగా క్రియేట్ అవ్వలేదు. ఓకే, యూజర్ నేమ్ ప్రవీణ్.కోడ్ ఈజీలో నేను ఒక పాస్ కీ తయారు చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నా మెయిల్ ఐడి ఇది అనుకోండి. జీమెయిల్ ఓపెన్ చేసి దీంట్లో ఈ పర్టికులర్ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్కి వెళ్తే ఇట్ విల్ ఓపెన్ ద ఇంటర్ఫేస్. మనం సెక్యూరిటీ ట్యాబ్కి వెళ్ళాలి. ఇక్కడ నేను యాప్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎక్కడ కనపడదు యాప్ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనే లింక్, నాకు ఎక్కడ కనపడదు. మీకు ఒకవేళ డైరెక్ట్గా కనపడితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు ఒక లింక్ పెట్టండి. ఐ ఫెడ్ అప్ విత్ ఆల్మోస్ట్ నేను అన్ని ట్రై చేశాను. ఇంకా ఏదో తెలియకుండానే ఇక్కడ యాప్ పాస్వర్డ్ అని టైప్ చేస్తే అప్పుడు నాకు ఇక్కడ ఇక్కడ అది కూడా ఎంటర్ కొడితే రావట్లేదు, చూసారు కదా. యాప్ పాస్వర్డ్ అని టైప్ చేస్తుంటే ఇక్కడ యాప్ పాస్వర్డ్ సెక్యూరిటీ అని వచ్చింది కదా. ఇది నన్ను స్క్రీన్ అడిగింది. దట్స్ ఆల్ ఫైన్, ఇవన్నీ ఏదో చేశాను. ఇది అన్నమాట నోడ్ మెయిలర్ కోసం నేను క్రియేట్ చేసుకున్నది. సో ఇప్పుడు కొత్తగా ఈమెయిల్ సెండర్ అని చెప్పేసి నేను ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది నాకు ఒక పాస్ కీ ఇచ్చింది అనమాట. ఈ పాస్ కీని నేను ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో వాడుకుంటాను. ఇదిగోండి. సో ఈ పాస్ కీని వాడుకుని నేను ఐ విల్ సెండ్ ద ఈమెయిల్. ఇప్పుడు ఈ పాస్ కీ ఉంది కదా, ఇదే ఇంపార్టెంట్ అనమాట. మన రెగ్యులర్గా
ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వాడకూడదు మనం. దాన్ని నేను ఇక్కడ process.env.email పాస్లో పెట్టుకున్నాను. ఇంతే. ఇదే ఇదే పని నేను చాలా ఇబ్బంది పడ్డాను ఇది ఒక్క పని చేయడానికి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న యూజర్ నేమ్ వచ్చేసి praveen.codeeasy అండ్ పాస్ కి ఇచ్చేసాను. తర్వాత దీంట్లో నేను జనరేట్ చేసుకున్న ఓటీపీని జనరేట్ చేస్తాను. నేను చెప్పడానికి ఎంతో టైం పట్టలేదు, బట్ ఇదే వర్క్ చేయడానికి ఎంత టైం పట్టిందో నాకు తెలుసు. ఇప్పుడు నేను జనరేట్ చేస్తే నాకు పాస్వర్డ్ జనరేట్ అయింది. అట్లాగే ఇక్కడ ప్రివ్యూ కూడా వచ్చింది, అంటే యూఆర్ఎల్ రాలేదు కానీ మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్ అనేది అయితే వచ్చింది నాకు. ఓకే, ఇప్పుడు నా జీమెయిల్ ఓపెన్ చేస్తాను, info.ftpoli ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే యుల్ ఫైండ్ అవుట్ ఓటీపీ 0598. ఎగ్జాక్ట్లీ ఇదే కదా, ఇదే ఈమెయిల్ ఐడి మనకి ఇక్కడ వచ్చింది. సో ఇవి ఎలాగో డిలీట్ అయిపోతాయి. ఓకే, అట్లాగే నా పాస్కి కూడా నేను రిమూవ్ చేసేస్తాను ఈమెయిల్ సెండర్ అనేది. ఇప్పుడు నేను అది రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసిన తర్వాత నేను కనుక మళ్ళీ ఒకసారి రీసెండ్ చేయాలని ట్రై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ అథెంటికేషన్ ఎర్రర్ వచ్చింది. ఒకవేళ మీరు దాన్ని వాడదాం అనుకున్నా మీకు అప్పులే మిగులుతావు. ఓకే, సో మీరే క్రియేట్ చేసుకుని ఒకసారి మీరే షేర్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు ఏ ఈమెయిల్ ఐడి తోటన్నా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ హియర్ టూ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయనంటే, ఒకటి మీ గూగుల్ అకౌంట్లో సెక్యూరిటీలో టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్గా ఉంచుకోండి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు దీంట్లో మెన్షన్ చేసుకోండి అనమాట, ఏమని యాప్ పాస్వర్డ్ అని టైప్ చేస్తూనే ఇక్కడ యాప్ పాస్వర్డ్స్ సెక్యూరిటీ ఇది లింక్ మనం వెళ్ళాల్సింది. ఇది క్లిక్ చేసినప్పుడు వచ్చిన ఇంటర్ఫేస్ లో మీరు కొత్త యాప్ నేమ్ తోటి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటివి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో కమెంట్స్ లో పెట్టండి. వీలు కుదిరితే నేను కూడా వాటి మీద వీడియోస్ చేసి పెడతాను. See you in the next video.